నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 79వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు సందర్శకుల తాకిడి పెరిగింది. ఎంతో ప్రాముఖ్యత సాధించిన ఈ ఎగ్జిబిషన్ కు తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం సందర్శకులు తరలి వస్తున్నారు. హైదరాబాద్ అనగానే బిర్లా మందిర్, ట్యాంక్ బండ్ ఎలా గుర్తొస్తాయో నాంపల్లి ఎగ్జిబిషన్ కూడా అంతే ప్రాముఖ్యత చెందింది. అయితే 79th నాంపల్లి నుమాయిస్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. దగ్గరగా ఈరోజు స్టార్ట్ అయింది. 19 days అవుతుంది. ప్రస్తుతం మన నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గర ఇక్కడ చూస్తున్నట్టయితే బయటనే చాలా స్టాల్స్ కానీ ఇంకా షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. చాలామంది జనాలు కూడా వస్తున్నారు. 2 days హాలిడేస్ కావడంతో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్లో ఆనందంగా గడపడం కోసం అని చెప్పి అందరూ వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మన ఎగ్జిబిషన్ బయట ఉన్న లోపలికి వెళ్ళి చూద్దాం. ఎన్ని స్టాల్స్ పెట్టారు, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏంటి డిఫరెన్స్ అనే దాన్ని కూడా తెలుసుకుందాం. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో సందర్శకులు సందడి చేస్తున్నారు. అమ్యూజ్మెంట్ పార్క్, ఫుడ్ కోర్టులు కిటకిటలాడుతున్నాయి. దాదాపు 2500 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నుమాయిష్ లో ఏర్పాటు చేసిన అటవీ శాఖ స్టాల్ ఆకట్టుకుంటుంది. ఈ స్టాల్ ను చూసేందుకు సందర్శకులు బారులు తీరారు. మేము హైదరాబాదే, నాగోల్ నుంచి వచ్చాము. నేనైతే 15 years తర్వాత మళ్ళీ వచ్చాను. అసలు చాలా మార్పు ఉంది. అప్పుడు కూడా బాగుంది, బట్ అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు, వాళ్ళతోనే సరిపోయింది. ఇప్పుడు నేనే అన్ని సరిగా చూసి మంచిగా ఎంజాయ్ చేయగలుగుతున్నాను. వరుసగా సెలవులు రావడంతో రోజుకు 70,000 నుంచి 1,00,000 వరకు నుమాయిష్ కు సందర్శకులు తరలివచ్చారు. ఇక మైదానంలో మఫ్టీలో షీ టీమ్స్ జేబు దొంగతనాలు జరగకుండా, చిన్నారులు తప్పిపోకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. చిన్నారులు, వృద్ధులు తప్పిపోతే వారిని గుర్తించి మైక్లో వివరాలు తెలిపి సంబంధికులకు అప్పగిస్తున్నారు. ప్రవేశాల ద్వారాలు ప్రతి సందర్శకుణ్ణి క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అనుమతిస్తున్నారు. ఎవ్రీ ఇయర్ మేము రెగ్యులర్గా వస్తాము. ప్రతిసారి కంటే ఈసారి కొంచెం హైలైట్గా బాగా ఉంది. బట్ ఏంటంటే రేట్స్ కూడా రీజనబుల్ ఏం లేవు. అంటే పెరిగిన రేట్స్ బట్టి ఇప్పుడు కూడా వీళ్ళు ఆటోమేటికల్లీ రేట్స్ కూడా పెంచారు. పబ్లిక్ కూడా చాలా బాగుంది. ఇంకోటి పోలీస్ బందోబస్తు కూడా బాగానే ఉంది. ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా వాళ్ళు పర్యవేక్షణలో ఉన్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. నెల రోజుల పాటు సాగే ఎగ్జిబిషన్ కి హైదరాబాద్ వాసులే కాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా సందర్శిస్తున్నారు. ఈసారి ఎంట్రీ టికెట్ ధర ప్రతి ఏడాదిలాగానే 30 రూపాయలుగా నిర్వాహకులు నిర్ణయించారు. చూసారు కదండి, ఎంట్రీ టికెట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనకి అన్ని సామాన్యులకి అవైలబుల్లోనే ఉన్నాయి. ఈవెన్ షాప్స్, ఫుడ్ దగ్గర నుంచి ఈవెన్ ఇంట్లో వాడుకునే వస్తువుల దగ్గర నుంచి పిల్లలు పెద్దలు అందరికీ యూజ్ అయ్యేలాగా ఈవెన్ మన ఫ్యాషన్కి సంబంధించి కానీ, కాస్మెటిక్స్ సంబంధించి కానీ, ఇంకా క్లాతింగ్ కానీ, ఇంట్లో బెడ్షీట్స్, ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనకి ఎగ్జిబిషన్లో లభిస్తున్నాయి. ఈవెన్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ చాలా, అంటే ఇంకా జనాలతో నిండిపోయే విధంగా అంతలా ఉంది. లైటింగ్స్ కానీ ఎవ్రీథింగ్, ఫుడ్ ఐటమ్స్ కానీ మనకి ఏది ఇది దొరకదు అనే టైప్లో లేదండి. మనం బయటకు వెళ్ళి ఒక షాప్లో ఇది లేదు అని అనిపించుకోకుండా మొత్తం ఈ ఎగ్జిబిషన్కి వస్తే అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఈవెన్ డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి, వెజిటేబుల్స్ దగ్గర నుంచి, బెడ్షీట్స్, క్లాత్స్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఎగ్జిబిషన్లో దొరుకుతున్నాయి. ఈవెన్ ఫుడ్ వచ్చేసి చాలా టేస్టీగా కూడా ఉంది, నార్మల్ వాళ్ళకి అందుబాటులో కూడా ఉంది. అండ్ టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంది. ఇంకా పోలీస్ సిబ్బంది వచ్చేసి ఇక్కడ చాలా సెక్యూరిటీ కూడా చాలా పగడ్బందీగా ఏర్పాటు చేశారు. అండ్ స్టార్టింగ్లో సెక్యూరిటీని కూడా మనం చూసాము, ఎంత బాగా చెక్ చేసి మొత్తం అంతా లోపలికి ఎలాంటి వాళ్ళు వెళ్తున్నారు ఏంటి, వాళ్ళ బ్యాగ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. అండ్ మనకి ఎవ్రీ ప్లేస్లో కూడా సెక్యూరిటీస్ కూడా ఉన్నారు. అండ్ ఇంకా ప్రతి ప్లేస్లో కూడా పోలీసులు కూడా, ఎక్కడికి అడుగడికి కూడా పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ఉంది. అండ్ వాటర్ కూడా మనకి దగ్గరగా ఎక్కడ ఉన్న ప్లేసెస్లో అన్నింటిలో కూడా మనకి వాటర్ అరేంజ్ చేశారు. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి షాప్లోని కూడా మనకి ఇది దొరకదా అని లేదండి, బయట దొరకని
షాప్ అన్నీ కూడా ఇక్కడ లోపల ఉన్నాయి. అండ్ బయట దొరికిన వస్తువులు కూడా ఏదైతే మనకి ఎలక్ట్రానిక్స్ కానీ నార్మల్ చిన్న చిన్న చెవుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వస్తువుల దాకా అన్ని ఎలక్ట్రానిక్ ఫ్యాన్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనకి ఈ నాంపల్లి ఎగ్జిబిషన్లో దొరుకుతున్నాయి. మనం ఈ తొందరగా వచ్చి ఎవరైనా చూడాలి అని అనుకున్నా కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఒక మంచి టైంని ఒక ఆనందంగా గడపాలి అని అనుకుంటే కనుక నాంపల్లి ఎగ్జిబిషన్కి రావచ్చండి. కెమెరామెన్ వంశీతో లలితాదేవి, భారత్.